ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పుడు గీతాసారంలో 34వ శ్లోకాన్ని అధ్యయనం చేద్దాము. ఆ శ్లోకం ఈ విధంగా ఉంది. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఈ శ్లోకము భగవద్గీతలోని 2వ అధ్యాయంలో అత్యంత ప్రముఖమైన ఘట్టము స్థితప్రజ్ఞ లక్షణములు నందలి మొట్టమొదటి శ్లోకం. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం ప్రారంభిస్తూనే 20 శ్లోకాలలో జ్ఞానయోగాన్ని బోధించాడు. అది సాధ్యము, అంటే సాధకుడు చేరుకోవలసిన స్థితి. జ్ఞానయోగాన్ని బోధించిన తరువాత ఆ కురుక్షేత్ర ప్రకరణానికి సంబంధించినటువంటి ఏవో కొన్ని శ్లోకాలు, 7-8 శ్లోకాలు ఉన్నాయి. అవి కేవలము ఆ ప్రకరణానికి, ఆ కథకి సంబంధించినవి. వాటిని మనం ఆ విధంగా గుర్తించి ప్రక్కన పెట్టి తర్వాత మళ్ళీ కర్మయోగాన్ని బోధించాడు. ఈ కర్మయోగము సాధనము, అంటే సాధకుడు చేరుకోవలసిన ఆ జ్ఞానయోగం ఏదైతే కలదో అక్కడికి సాధకుల్ని చేర్చేటువంటి ఉపాయము కర్మయోగము. ఇది 2వ భాగంగా మనం 2వ అధ్యాయంలో చూడవచ్చు. ఇప్పుడు వ్యావహారికంగా, అంటే ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే ఆ కర్మయోగం అనే సాధనాన్ని అనుష్ఠించి ఎవడైతే జ్ఞానయోగము అనే సాధ్యమును చేరుకుని ఈ కర్మయోగ జ్ఞానయోగములు 2 పరిపూర్ణములుగా ఎవని యందైతే సిద్ధించినవో అట్టి సిద్ధపురుషుని మన ముందు నిలబెట్టి ఆ సిద్ధపురుషుణ్ణి వర్ణించేటువంటి భాగమునకే స్థితప్రజ్ఞ లక్షణములు అని పేరు. కాబట్టి ఏ మహాత్ముని యందు కర్మయోగ జ్ఞానయోగములు ఆ క్రమంలో పరిపూర్ణములైనవో అట్టి మహాత్ముడే స్థితప్రజ్ఞుడు. ఈ స్థితప్రజ్ఞుడు మన ముందే ఉంటాడు, మనతో బాటే సంచరిస్తూ ఉంటాడు. ఎక్కడో ఆకాశంలో సిద్ధపురుషులు అనే పేరుతో కంటికి కనపడకుండా ఉంటారు అని మనం అనుకోరాదు. మనతోటే సంచరిస్తూ, మనతో కలిసి సకల వ్యవహారములను చేస్తూ, మనతో కలిసి భోజనం చేస్తూ, మనతో కలిసి నడుస్తూ, మనతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు స్థితప్రజ్ఞుడు. అర్జునుని ప్రశ్న, శ్రీకృష్ణ భగవానుని సమాధానము ఆ తీరుగానే ఉంటాయి. అటువంటి స్థితప్రజ్ఞుణ్ణి ఇక్కడ వర్ణించినారు ఈ శ్లోకంలో. మొట్టమొదటి శ్లోకం. ఇంకా చాలా శ్లోకాలు స్థితప్రజ్ఞుణ్ణి వర్ణిస్తాయి, కానీ వాటన్నిటికీ మకుటాయమానమైన శ్లోకం ఇది. ఈ సందర్భంలో అవతారికలో శంకర భగవత్పాదులు ఏమంటారంటే, స్థితప్రజ్ఞ లక్షణములు ఆ సిద్ధపురుషుని యొక్క, అంటే జ్ఞాని యొక్క తత్వాన్ని వర్ణించటం ద్వారా, జ్ఞాని యొక్క వ్యవహారమును నిరూపించుట ద్వారా సాధకులకు చక్కని మార్గదర్శకములు అవుతూ ఉంటాయి. అందుకోసమే శాస్త్రం వర్ణించింది. కేవలము జ్ఞాని యొక్క మహిమను స్తుతించడం మాత్రమే కాకుండా సాధకులు ఆ స్థితిని చేరుకోవటానికి సమధికమైన ఉత్సాహము కలిగిన మానవులు ఈ లక్షణములను తెలుసుకుని వాటిని తమ జీవితంలో అన్వయించుకుని వాటిని ప్రకాశింపజేయగలిగినట్లయితే తమ హృదయంలో వారు కూడా స్థితప్రజ్ఞులే అయిపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ స్థితప్రజ్ఞ లక్షణములు అనే టాపిక్ భగవద్గీత మొత్తానికే అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టము. ఇంకో దృష్టితో చూసినట్లయితే ఆత్మజ్ఞాని సాక్షాత్తు భూలోకంలో నడయాడే దేవుడే. అటువంటి ఆత్మజ్ఞానిని భగవద్గీతలో 3 వేరువేరు స్థలాలలో వర్ణించినారు.
ఆ జ్ఞాని యొక్క లక్షణములను నిర్దేశించినారు. కర్మ అనే ప్రకరణంలో ఆత్మజ్ఞాని ఏ విధంగా ఉంటాడు, కర్మకు ప్రేరణనిచ్చే హృదయ సంకల్పములు ఆ ఆత్మజ్ఞాని యందు ఏ విధంగా ప్రకటమవుతూ ఉంటాయి అనే కర్మయోగ సందర్భంలో జ్ఞాని యొక్క లక్షణాలను చెప్పేటువంటి ఘట్టము స్థితప్రజ్ఞ లక్షణములని, భక్తి అనే సందర్భంలో జ్ఞాని యొక్క వ్యవహారాన్ని నిర్దేశించేటువంటి ఘట్టము భక్తుని లక్షణములుగా 12వ అధ్యాయంలో చెప్పబడినది. సత్వరజస్తమో గుణాత్మకమైన సంసారములో ఉంటూ ఏ విధంగా జ్ఞాని ఈ గుణములకు అతీతుడుగా ఉంటాడు అనే విషయాన్ని 14వ అధ్యాయంలో గుణాతీత లక్షణములు అని చెప్పడం అయినది. ఈ విధంగా ఆత్మజ్ఞాని యొక్క స్వరూపాన్ని 3 సందర్భాలలో శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించి ఉన్నాడు. వాటిల్లో ప్రస్తుతం ఈ శ్లోకంలో ఆత్మతుష్టి మూలకమైన స్థితప్రజ్ఞత వర్ణించబడినది. ఈ స్థితప్రజ్ఞ అంటే స్థితమైన అంటే స్థిరమైన వివేక ప్రజ్ఞ గలవాడు స్థితప్రజ్ఞుడనబడును. అంటే వివేకము అనేది ఓ కొద్దిసేపు ప్రకటమై ఆ తర్వాత అది కనుమరుగై మళ్ళీ మనిషి సంసారిగా సుఖీ దుఃఖీగా అజ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండి మళ్ళీ ఎప్పుడో హఠాత్తుగా మెరుపు మెరిసినట్టుగా కొంత వివేకం వచ్చి మళ్ళీ పోయి అలాగా ఉండదు. అలా వచ్చిపోయేది కాదు. ఆ వివేకము ఆత్మ అనాత్మ వివేకము, దేహము ఇంద్రియములు ఇత్యాది దృశ్యవర్గమంతయు అనాత్మయే అనే దృఢమైన వివేకము, కేవలము సచ్చిదాత్మయే నా యథార్థ స్వరూపము అనే వివేకము, దీనికి ఆత్మానాత్మ వివేకము అని పేరు. ఇది ఎవని యందైతే దృఢముగా ఉంటుందో వాడు స్థితప్రజ్ఞుడనబడును. అటువంటి దృఢమైన వివేక ప్రజ్ఞ కారణంగా ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందిన సిద్ధుడికి స్థితప్రజ్ఞుడనే పేరు. అటువంటి వివేకమును దృఢము చేసుకునే సాధన చేస్తున్న సాధకునికి కూడా స్థితప్రజ్ఞుడు అనియే నిర్దేశము. అంటే ఎవడు స్థితప్రజ్ఞుడుగా నిలబడే ప్రయత్నం చేస్తాడో వాడే అంతిమంగా స్థితప్రజ్ఞుడుగా నిలబడి ఉంటాడు అని దానిని సాధకుడు సిద్ధుడు అని 2 స్థితులకు అన్వయించి మనం వ్యాఖ్యానం చేస్తూ ఉంటాం. అయితే స్థితప్రజ్ఞ అనే పదాన్ని స్థితే అచలే బ్రహ్మణి ప్రజ్ఞా యస్య సహ, స్థితము అంటే స్థిరము అంటే చలనము లేనిది అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన ఏ పరమాత్మ గలదో దానికి స్థితము అని పేరు. అది ఆ స్థితమునందు ఆ పరబ్రహ్మయందు దృఢమైన బుద్ధి సమాధానము గలవాడు, చిత్త సమాధానము గలవాడు స్థితప్రజ్ఞుడు అనబడును. అటువంటి స్థితప్రజ్ఞుడు ఈ లోకంలో వ్యవహరించేప్పుడు ఆత్మతుష్టుడుగా వ్యవహరిస్తాడు. ఆత్మన్యేవాత్మనా తుష్ట. సాధారణంగా మానవుల యొక్క ప్రజ్ఞ అంటే బుద్ధిశక్తి అది స్థిరంగా ఉండదు, అస్థిరంగా ఉంటూ ఉంటుంది. అటువంటి అస్థిరత ఆ ప్రజ్ఞయందు ఎందుకు వచ్చింది అంటే కామనల వలన వస్తుంది. ఈ కామన బుద్ధిలో ప్రవేశిస్తుంది, బుద్ధిలో ఉదయిస్తుంది. కామన ఆత్మధర్మము కాదు. మనోగతాన్ అని ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నారు. అంటే కామన మనస్సులో వచ్చిపోతుంది. అది ఒక థాట్, ఒక సంకల్పము. మనము ఆ కామనను ఆ విధంగా తెలుసుకోవాలి. కామన మనస్సులో ఉదయిస్తే వెనువెంటనే అదేదో నా స్వరూపమే అయిపోయినట్టుగా మనిషి కంగారు పడిపోతాడు. ఆ కామన పరిపూర్తి కాకపోతే తన జీవితమే వ్యర్థమా అనే లెవెల్లో అనే పద్ధతిలో దానితో మనిషి తాదాత్మ్యాన్ని పొందుతూ కామనల వెంబడి పరుగులు తీస్తూ ఉంటాడు. దానికే సంసారము అని పేరు. కామన మనోగతాన్ అని అన్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు. కామనలు ఏం చేస్తాయంటే మనస్సులో అలా వస్తూ ఉంటాయి, ఇలా పోతూ ఉంటాయి. అంటే ఆకాశంలో ఒక మేఘ శకలము ఏదో గాలివాటంగా కొట్టుకొచ్చింది, కొద్దిసేపు అక్కడ ఆకాశంలో అక్కడ అలా ఉంటుంది, మళ్ళీ ఇంకో గాలి వీచినప్పుడు పోతుంది. ఆ మేఘశకలం ఎట్టిదో కామన కూడా అట్టిదే. దానిని మనము గట్టిగా కౌగులించి పట్టుకుని
ఇదిగో ఇది నా కామన, ఈ కామనను నేను పూర్తి చేసుకు తీరాల్సిందే, ఈ కామన సిద్ధించకపోతే నాకు లోటు అనేది అజ్ఞానము యొక్క విలాస మాత్రమే. ఎప్పుడైతే బుద్ధిలో కామన ప్రవేశిస్తుందో అప్పుడు ఆ బుద్ధి ఆ కామనను తీర్చుకునేటువంటి వివిధములైన సంకల్పములను చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ బుద్ధి యందు అస్థిరత్వము నిర్మాణం అయిపోతుంది. ఒకచో మనిషి ప్రయత్నించి ఆ కామనను పరిపూర్తి చేసుకున్నాడు అని అనుకుందాము. అప్పుడేమవుతుందంటే ఒక కామన పరిపూర్తి కాగానే దాని స్థానంలో ఇంకొక అరడజను కామనలు పుట్టుకొస్తాయి. ఈ కామనలు బ్యాక్టీరియా వంటివి. ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఆ సరైనటువంటి న్యూట్రియంట్ మీడియం కనుక ఉన్నట్లయితే ఆ ఒక బ్యాక్టీరియా ఉన్న చోట కొద్దిసేపట్లోనే అరడజన్ కొత్త బ్యాక్టీరియంలు పుట్టుకొస్తాయి. సో ఈ కామనలు కూడా బ్యాక్టీరియల్ కాలనీస్ లాగా మన హృదయంలో అలాగా అధికాధికంగా విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కొత్త కొత్త కామనలు పుట్టుకొచ్చిన కారణంగా బుద్ధి యందు అస్థిరత్వము నిర్మాణమవుతుంది. కామనల వలన మనిషి ప్రవృత్తి మార్గంలోకి, అంటే ఆ కామనలను తీర్చుకునేటువంటి కర్మలను చేసే జీవన శైలిలోకి నెట్టివేయబడతాడు. మనిషికి స్థిరంగా ఒక చోట కూర్చుని నేను ఏం చేస్తున్నాను, నేను దేనిని జీవితంలో సాధించాలని పూనుకుంటున్నాను, అసలు నేను ఎవరు, నా స్వరూపమేమి, జీవితం యొక్క లక్ష్యమేమిటి, గమ్యమేమిటి అని ఈ విధంగా జీవితానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్నలను వేసుకుని వాటి గురించి కొద్దిగానైనా విచారం చేసేటువంటి ఆ స్పేస్, ఇన్నర్ స్పేస్, ఆ హృదయంలో అవకాశము ఉండనే ఉండదు. కామన మనస్సులో ఏ రకమైన శాంతికి అవకాశము లేని విధంగా తయారవుతుంది. కాబట్టి కామనల వలన మనిషి ప్రవృత్తి మార్గంలోకి నెట్టివేయబడుతూ ఉంటాడు. కామనలు సిద్ధించినప్పుడు సిద్ధించనప్పుడు కూడా వాటి వలన హృదయంలో వాసనలు నిర్మాణమవుతాయి. ఈ వాసనల వలన కొంగ్రొత్త కామనలు పుట్టుకొస్తూ ఈ విధంగా కామన, కర్మ, వాసన, మళ్ళీ కామన, కర్మ, వాసన అనేటువంటి చక్రంలో ఒక విష వలయంలో మనిషి చిక్కుకుపోతాడు. ఆ కారణంగా వాని బుద్ధి పూర్తిగా అస్థిరమైపోతుంది. కాబట్టి ఎవరి బుద్ధి యందు కామనలు ఉదయిస్తూ వాటిని పరిపూర్తి చేసుకునే ప్రయత్నం ఆ మానవుడు చేస్తూ ఉంటాడో వాని బుద్ధి ఎన్నడూ స్థిరము కాదు. కొంతమంది అంటారు కామనలను తీర్చేసుకుంటే ఆ తర్వాత ఇంకా మేము తపస్సు చేసుకోవచ్చు, వేదాంతాన్ని అధ్యయనం చేసుకోవచ్చు అని ఒక తర్కాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఈ తర్కము అది యుక్తియుక్తమైన తర్కము కాదు. ఎందుకంటే కామనలను పరిపూర్తి చేసుకొనుట, ఆ విధంగా కామనారహితుడగుట అనేది అసంభవము. న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవ అభివర్ధతే. ప్రజ్వరిల్లే అగ్నియందు ఒక చెంచాతో నేతిని వేసి ఆ తర్వాత మళ్ళీ చెంచాతో మరికొంత నెయ్యిని వేస్తూ మళ్ళీ ఇంకొంత నెయ్యిని వేస్తూ అలాగా ఒక స్పూన్ తీసుకుని నేతిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పోతూ ఉంటే ఆ అగ్ని మరింత ప్రజ్వరిల్లుతుందే కానీ చల్లారదు. అగ్ని ఎంత మేరకు ప్రజ్వరిల్లుతుందో అంత మేర బూడిద మిగులుతుంది. అంచేతనే అగ్నికి కృష్ణవర్త్మ అని పేరు. ఆ విధంగా హృదయంలో ఈ కామనలు ప్రజ్వరిల్లుతున్నంత కాలము హృదయము బూడిదైపోతుంది, అంటే నిర్వీర్యమైపోతుంది, అస్థిరమైపోతుంది. కాబట్టి కామనా పరిపూర్తి కామనారహిత స్థితికి మార్గము కానేరదు అని మనం స్పష్టంగా గ్రహించాల్సి ఉంటుంది. తర్వాత ఈ కామన అనేది హృదయంలోని ప్రధానమైన గ్రంథి, అంటే ముడి, అంటే దేహమునందు, అంటే శరీరంలోని
మజ్జ మాంసాదులయందు రక్తమునందు గ్రంథి నిర్మాణమైతే, అంటే ముడి నిర్మాణమైతే అటువంటి శరీరములోని గ్రంథికే క్యాన్సర్ అని పేరు, వ్రణము అని పేరు. ఆ వ్రణము క్యాన్సర్ కావచ్చు కాకపోవచ్చు, మొత్తానికి వ్రణము అని పేరు, పుండు అని పేరు. అదేవిధంగా హృదయంలో, అంటే మనిషి యొక్క ఆ సంకల్ప ప్రవాహంలో, ఆ చిత్తంలో ఉన్నట్టుండి ఒక కామన పుట్టింది అంటే అక్కడ ఒక గ్రంథి, ఒక వ్రణము నిర్మాణమైనది. ఆ కామనను న్యాయమైన మార్గంలో, ధర్మ మార్గంలో, ఎథికల్గా వీడు తీర్చుకోవాలని ప్రయత్నిస్తే అటువంటి కామన ఒక బినైన్ ట్యూమర్ వంటిది, అంటే మామూలు సాదా వ్రణము. కానీ అదే కామనను అధర్మ మార్గంలో, లంచం పుచ్చుకొనుట మొదలైన మార్గంలో ధనాన్ని సంపాదించి ఇతరుల ధనాన్ని అపహరించి తద్వారా కామనను తీర్చుకునే ప్రయత్నం వీడు మొదలుపెట్టాడంటే అదిగో ఆ కామనకే చిత్తమునందు వచ్చిన క్యాన్సర్ అని మనం వర్ణించవచ్చును, ఆ విధంగా పోల్చవచ్చును. ఎందుకంటే ఆ గ్రంథి అది ఆ వ్యక్తి యొక్క వినాశానికి దారితీస్తుంది. కాబట్టి ఈ విధంగా కామనలనన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టి ఎవడైతే ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, తన స్వరూపమునందే పూర్తిగా సంతుష్టుడై సంతోషమును పొంది ఉంటాడు. సంతోషము అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేప్పుడు కంటెంట్మెంట్ అని ట్రాన్స్లేట్ చేస్తాము, కానీ వాస్తవంగా అధ్యాత్మశాస్త్రంలో సంతోషానికి ఆత్మోల్లాసము అని పేరు. కామనకు ఆత్మ కుంచుకుని పోవుట అని పేరు. ఎందుకంటే కామన ఉదయించినప్పుడు వ్యక్తికి తనలో తాను ఒక వెలితి, ఒక లోటు అనుభవానికి వస్తుంది. నేను అపూర్ణుడను, నేను సంతోషము లేనివాడను, నాలో ఆ పూర్ణత్వము లేదు అనేటువంటి ఒక జ్ఞానకల్పితమైన అనుభవము యొక్క ప్రకట రూపమే కామన. కాబట్టి కామనకు ఆపోజిట్ తప్పక మనం పరిశీలించదగినది, స్వీకరించదగినది సంతోషము, ఆత్మోల్లాసము. మీరు గమనించండి, మీకు సంతోషం కలిగిన సమయంలో, అంటే మీకు తృప్తి, ఎస్ ఐ ఆమ్ సాటిస్ఫైడ్, నాకు ఏ లోటు లేదు, ఉన్నది నాకు పూర్తిగా సరిపడుతుంది అనేటువంటి అలంప్రత్యయము ఎవరికైతే కలుగుతుందో వాడి హృదయము పూర్ణంగా వికసించి ఉంటుంది. అది ఆత్మోల్లాసము, హృదయము యొక్క ఉల్లాసము, అది ఏ సంతోషము. కాబట్టి ఈ సంతోషము, ఈ ఆత్మోల్లాసము, హృదయము యొక్క ఉల్లాసము కలుగుటకు బాహ్యములైనటువంటి భోగముల అపేక్ష లేకుండగా స్థితప్రజ్ఞునకు తన స్వరూపమునందే తనకు అటువంటి సంతోషము లభిస్తూ ఉంటుంది, నిరంతరంగా లభిస్తూ ఉంటుంది. అంచేతనే ఇక్కడ స్థితప్రజ్ఞుణ్ణి ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, తన చేతనే అంటే తన స్వరూపము చేతనే, తన యందే అంటే తన స్వరూపమునందే పూర్తిగా ఉల్లాసము గలవాడు. లోకంలో ధనికులకు అధికంగా ధనాన్ని ప్రోగు చేసినప్పుడు మాత్రమే సంతోషం కలుగుతుంది. భోగపరాయణులకు మరిన్ని భోగాలను అనుభవిస్తూ ఉంటూనే సంతోషము లభిస్తుంది. వెరాజ్ వివిధ దేవతలను కర్మల ద్వారా ఆరాధించి కామనలను పరిపూర్తి చేసుకోవాలి అని ప్రయత్నించేటువంటి కర్ములు ఎవరైతే ఉంటారో, కర్మఠులు ఎవరైతే ఉంటారో వారికి సంతోషము కామ్యకర్మల చేత దేహము త్యాగం చేసిన తర్వాత లభించేటువంటి స్వర్గాదులయందు లభిస్తుంది. వారికి ఇక్కడ కామ్యకర్మను సక్రమంగా పూర్తి చేయుటయందు, ఆ తర్వాత దేహత్యాగానంతరము లభించేటువంటి స్వర్గాది ఫలముల యందు మాత్రమే వారికి సంతోషం లభిస్తుంది. ఆ సంతోషము సహజంగానే అత్యంత అల్పంగా, తాత్కాలికంగా ఉంటుంది. అలాగే వివిధ దేవతలను వివిధ కామనలతో ఉపాసించి వాళ్ళకు కూడా తత్కాలమునందు లభించే సంతోషము, లేక దేహత్యాగానంతరము దేవతాలోకాన్ని పొందినప్పుడు లభించే సంతోషం మాత్రమే ఉంటుంది. ఈ సంతోషాలన్నీ కూడా అత్యంత అల్పములు. వెరాజ్
స్థితప్రజ్ఞుడైన జ్ఞానికి లభించేటువంటి సంతోషము ఆత్మనైవ సంతుష్ట, తన స్వరూపము చేతనే లభిస్తూ ఉంటుంది కనుక అది ఆత్మస్వరూపము యొక్క ఉల్లాసమే కనుక దానికి ఇతరము యొక్క అపేక్ష లేదు, కాలము యొక్క అపేక్ష లేదు, ఫలానా కాలమునందే ఉల్లాసము అనే అపేక్ష లేదు. సర్వకాలముల యందు ఉల్లాసము స్వతహాగానే ఉంటుంది, సర్వదేశముల యందు ఉల్లాసము స్వతహాగానే ఉంటుంది. వస్తువు లభించినప్పుడు లభించనప్పుడు చుట్టూ ఎవరున్నా ఏ ఏ పదార్థములున్నా, ఎవరు లేకున్నా ఏ ఏ పదార్థములు లేకున్నా ఆత్మజ్ఞాని తన స్వరూపమునందే పూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉంటాడు. ఆత్మనైవ సంతుష్ట అంటే నతు కరణై, కరణముల ద్వారా అంటే ఇంద్రియముల ద్వారా సంతోషాన్ని సంపాదించుకోవలసినటువంటి అగత్యం ఆత్మజ్ఞానికి ఉండదు. మామూలుగా అజ్ఞానులు ఎలా ఉంటారంటే నేత్రము అనే ఇంద్రియంతో నచ్చిన రూపాన్ని చూస్తేనే సంతోషం, లేకుంటే అసంతోషమే. చెవితో ఇష్టమైన శబ్దాన్ని వింటే సంతోషం, లేకపోతే అసంతోషం. చర్మానికి కోమలమైన స్పర్శ తగిలితే సంతోషం, లేకపోతే అసంతోషం. జిహ్వకు రుచ్యమైన భోజ్యముతో పదార్థముతో సన్నికర్ష సంయోగము కలిగినప్పుడే సంతోషం, లేకపోతే అసంతోషం. కానీ స్థితప్రజ్ఞునకు ఇటువంటి ఇంద్రియ విషయ సంస్పర్శతో సంబంధం లేకుండా, అంటే ఆయా ఇంద్రియములకు ఆయా విషయములతో సంయోగము ఉన్నా లేకున్నా స్వతహాగా తనంత తానుగా తన స్వరూపమే అయి ఉన్నటువంటి ఆనందము ఎప్పుడూ ప్రకటమవుతూ ఉంటుంది. అంచేతనే ఆత్మజ్ఞానిని, ఇటువంటి స్థితప్రజ్ఞుణ్ణి పూర్ణకామ అని వర్ణిస్తారు, ఆప్తకామ అని, ఆత్మకామ అని, అకామ అని వర్ణిస్తారు. అంటే ఎవడైతే అకాముడో వాడే ఆత్మకాముడు, ఎవడైతే అకాముడు ఆత్మకాముడో వాడే పూర్ణకాముడు అని వర్ణింపబడతారు. కాబట్టి కామన అనే లోక వ్యవహారంలో ప్రధానమైన ఏ మానసిక స్థితి గలదో దాని దృష్ట్యా స్థితప్రజ్ఞుల యొక్క స్వరూప స్వభావాలు ఇలా ఉంటాయి అని ఈ శ్లోకము చాలా అందంగా మన ముందు ప్రతిపాదిస్తూ ఉన్నది. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.